హలో గైస్, దిస్ ఇస్ ఫిట్ విత్ లియో. వెల్కమ్ టు మై ఛానల్ అగైన్. అప్పుడెప్పుడో మన బిగినర్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఫుల్ వీడియోలో కలిసాం, మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే స్ట్రెంగ్త్ అండ్ స్లిమ్ పాసిబుల్ సిరీస్ అని చెప్పి మనం ఒకటి తీసాం. ఒక బిగినర్ అనేటోడు అసలు ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే వాడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? సో ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ అనేది ఈజీగా యాక్సెసిబుల్ గా ఉండడానికి ఈ సిరీస్ అనేది మేము స్టార్ట్ చేసాం. మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంటుంది, ఆ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్కి వెళ్తే ఆల్రెడీ డే 1 డే 2 ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంచాము. సో డే 3 నుంచి బాడీ వెయిట్ వర్కౌట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి ఒక్కొక్క దాని గురించి మనం వివరించి చెప్దాం. ఎందుకంటే బిగినర్ కి ఒక 1 minute లో చెప్తే ఎవరికి అర్థం కాదు. అందు గురించే అక్కడ మనం గ్లిమ్స్ వదులుతాం, ఇక్కడికి వచ్చేపాటికి ప్రతి వర్కౌట్ ని వివరంగా చెప్తాం. ఆల్రెడీ మన ఇన్స్టాలో 15K ఫాలోవర్స్ అయిపోయారు విత్ ఇన్ షార్ట్ స్పాన్ లో. సో స్టార్టింగ్ నా ఫాలోవర్స్ వచ్చేసి జస్ట్ 3K అంతే. అది కూడా నేను అడుక్కొని మా ఫ్రెండ్స్ అందరితో కొట్టించుకున్నా. బట్ దాని తర్వాత రియల్ కంటెంట్ అంటే ఏంటో అర్థం చేసుకొని మీకు ఎలా అర్థమవుతుందో ప్రతిదీ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ రాడ్ రియాలిటీ చెప్పాను. ధనం అని 3 months లో మన ఫాలోవర్స్ 15Kకి వెళ్ళిపోయారు. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఇన్స్టాలోనే కాకుండా మన యూట్యూబ్ లో కూడా మంచి కంటెంట్ వస్తుంది ఈసారి నుంచి. అక్కడ ఎట్లానే సపోర్ట్ చేశారో ఇక్కడ కూడా అట్లానే సపోర్ట్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ ఉంది, గో అండ్ చెక్. సో ఫస్ట్ అయితే డే 2 లో చెప్పిన వార్మప్ తర్వాత ఈ బాడీ వెయిట్ వర్కౌట్స్ అనేవి స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి నేను వివరంగా చెప్తాను, క్లియర్ గా చెప్తాను. చలో. సో మన బాడీ వెయిట్ వర్కౌట్స్ లో మన లోవర్ బాడీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే బాడీ వెయిట్ స్క్వాట్స్. సో నార్మల్లీ స్క్వాట్స్ ఎట్లా చేయాలంటే ఎప్పుడైనా సరే మన షోల్డర్ లెంత్ తీసుకోవాలి. ఇట్లా తీసుకొని ఈ నీస్ అనేవి ఎప్పుడు కూడా ఇట్లా ముందుకి ఫార్వర్డ్ రాకూడదు. ఓకే, అంటే మనం ఏం చేయాలి? హిప్ తోటి డౌన్ అవ్వాలి. టార్గెటెడ్ వచ్చేసి క్వాడ్స్, గ్లూట్స్. ఓకే, దీన్ని ఫోకస్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ హీల్ మీద బేస్ చేస్తే ఇంకా మంచిగా ప్రెజర్ పడుతుంది. ఓకే, సో మళ్ళీ చెప్పాను కదా, గుర్తుంది కదా, ఈ నీస్ అనేవి మన ఫుట్ ముందుకి ఇట్లా రావద్దు, ఫార్వర్డ్ రావద్దు. అందుకే చూడండి. రైట్, 1 2 3 4. ఒకసారి నేను సైడ్ నుంచి కూడా చూపిస్తా చూడండి. సో ఇట్లా. సో నీస్ అనేవి ఇట్లా ముందుకు రావద్దు. మ్యాక్స్ హీల్ మీద ప్రెజర్ పెట్టేలా చూడండి. రైట్, 1 2 3 4 5. అర్థమైంది కదా? అంటే మన హిప్ తోటి కిందకి దిగుతున్నాం. ఈ నీస్ తోటి నువ్వు కిందకి దిగితే ఈ ఫుట్ ముందుకు వెళ్ళిపోతుంది, అప్పుడు ప్రెజర్ మొత్తం నీస్ మీద పడుతుంది. బట్ బిగినింగ్ లెవెల్ వచ్చేపాటికి ఎవరైనా కామన్ గా మిస్టేక్ చేస్తారు, ఎవరికి రాదు కూడా చెప్పాలంటే. సో దీనికి ఆల్టర్నేటివ్ ఉంది, అన్నట్టు చూపిస్తాం. ఇలాంటి స్టూల్ ఒకటి తెచ్చుకోండి. జస్ట్ స్టూల్ మీద కూర్చొని లేవండి. 1 2 3 4. సో అంతే సింపుల్. మనకి రాదు అని వదిలేయకూడదు. ప్రతి దానికి కూడా ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఎవ్రీ విన్నర్ ఈజ్ వన్స్ ఏ బిగినర్, అంతే. అర్థమైందా? స్టార్ట్ చేయండి ఇక. సో మన బాడీ వెయిట్ వర్కౌట్స్ లో సెకండ్ వర్కౌట్ వచ్చేసి అప్పర్ బాడీ పుషప్స్. సో ఈ పుషప్స్ చాలా మందికి చేయడం రాదు. ఫస్ట్ అయితే పుషప్స్ ఎట్లా చేయాలో నేను చూపిస్తా. దీనికి కూడా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కష్టంగా ఉన్న వాళ్ళకి, అది కూడా చూపిస్తా. ఇది కూడా మన షోల్డర్ లెంత్ తీసుకోవాలి నార్మల్ పుషప్స్ కి. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పుషప్స్ ఉంటాయి, బట్ మనకైతే బిగినింగ్ లెవెల్లో ఉన్నప్పుడు నార్మల్ పుషప్స్ చాలు. ఓకే, చలో. సో ఇది నార్మల్ పుషప్. హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఇలా సైడ్కి వెళ్ళొద్దు, హ్యాండ్స్ ఎప్పుడు కూడా బ్యాక్. అంటే నీ బాడీ అనేది నీ హ్యాండ్స్ కంటే ముందుకు ఇట్లా ఉండాలి. ఓకే, రైట్, చలో, కమాన్. 1 2 3 4. సో చాలా మందికి ఈ ఫుల్ బాడీ పుషప్స్ చేయడం చాలా మందికి రాదు. సో అందుకే దానికి ఆల్టర్నేటివ్ ఉంది ఇంకొంచెం ఈజీగా చేయడానికి. అది నీ సపోర్టెడ్ పుషప్స్ అంటారు. నీస్ మీద మనం బేస్ అయ్యి బాడీ ఎప్పుడు కూడా ఇట్లా కవ్ పొజిషన్ లో ఉండద్దు, ఎప్పుడు కూడా ఇట్లా స్లాంట్ అవ్వాలి. ఇలా స్లాంట్ అయ్యి లైక్ 1 2 3 4. సో ఇది కూడా కష్టంగా ఉంటే ఏం చేస్తారు చెప్పనా? నేను మీరు జస్ట్ కిందకి వెళ్ళిపోండి, మొత్తం కింద పడిపోండి, మళ్ళీ హ్యాండ్ సపోర్ట్ తోటి పైకి లేవండి. ఎందుకంటే చాలా మందికి హ్యాండ్ సపోర్ట్ ఉండదు అనమాట, హ్యాండ్స్ లో స్ట్రెంత్ ఉండదు. సో అందుకే మొత్తం కిందకి వెళ్ళి మళ్ళీ అగైన్ అప్, మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ అప్. సో ఇది కూడా కష్టంగా ఉంటే దీనికంటే కొంచెం ఈజీగా చేసేది కూడా ఉంది. దాన్ని ఏమంటారంటే వాల్ పుషప్స్. కమాన్, అది కూడా చూపిస్తాం. సేమ్ షోల్డర్ లెంత్ తీసుకోండి. సో ఇది పొజిషన్ ఇట్లా ఉండాలి. ఓకే, జస్ట్ 1 2 3. సో ఇంతే వాల్ పుషప్స్, ఇంతే. ఫస్ట్ అయితే ఫుల్ పుషప్ ట్రై చేయండి, అది రాకపోతే నీ సపోర్టెడ్ చేయండి. సో అది కూడా రాకపోతే అప్పుడు వాల్ పుషప్స్ చేయండి, సరిపోతుంది. యాక్చువల్లీ మనం జిమ్ లో ఉంటే పులప్స్ చేస్తాం, పులప్ బార్ తోటి. బట్ మనం చాలా మంది హోమ్ లో చేస్తారు కాబట్టి ఏం చేస్తారంటే
సో అంటే లేయింగ్ టవల్ రోయింగ్ అంటారు దీన్ని. సో జిమ్ లో ఉంటే మాత్రం ఇలాంటి బ్యాండ్ యూజ్ చేయొచ్చు. సో హోమ్ లో ఉంటే మాత్రం ఇలాంటి బ్యాండ్స్ ఉంటావు కాబట్టి ఒక టవల్ యూజ్ చేయండి ఈ ప్లేస్ లో. సో ఫస్ట్ అయితే ఇట్లా లే అవ్వండి, ముందుకు మొత్తం లే అయ్యి ఏం చేస్తారంటే ఇది ఒక సూపర్ మ్యాన్ పొజిషన్ అనమాట. సూపర్ మ్యాన్ వర్కౌట్ అంటారు దీన్ని. ఈ పొజిషన్ లో ఉండి దీన్ని టైట్ గా స్ట్రెచ్ చేయండి. టైట్ గా స్ట్రెచ్ చేసి జస్ట్ బ్యాక్ స్క్వీజ్, మళ్ళీ అగైన్ ఓపెన్. లాట్స్ మొత్తం ఓపెన్ అవ్వాలి. అగైన్ క్లోజ్, అగైన్ ఓపెన్, అగైన్ క్లోజ్, అగైన్ ఓపెన్. సో ఇట్లా చేస్తే ఎవరికి అర్థం కాదు నాకు తెలుసు. ఒకసారి ఇట్లా రానా, ముందుకు రా, మొత్తం కెమెరా తీసుకొని ఒకసారి నా బ్యాక్ని చూపిస్తా. నా బ్యాక్ ఎట్లా స్క్వీజ్ అవుతుందో మొత్తం చూపిస్తా. ఓకే, ఒక్కసారి చూడండి, బ్యాక్ మొత్తం చూడండి ఒకసారి. నా బ్యాక్ నే ఫోకస్. ఓకే, జస్ట్ బ్యాక్ స్క్వీజ్, అగైన్ మొత్తం లాట్స్తో రిలీజ్ చేయాలి. మళ్ళీ అగైన్ బ్యాక్ స్క్వీజ్, అగైన్ రిలీజ్, స్క్వీజ్, రిలీజ్, స్క్వీజ్, రిలీజ్. సో ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా అందరికీ. సో ఇదేంటంటే మన పుల్అప్స్ కి ఆల్టర్నేటివ్ అనమాట. చాలా మంచిగా పడుతుంది వర్కౌట్, అయితే ఈజీగా ఎవరైనా చేయొచ్చు. సో మన బాడీ వెయిట్ వర్కౌట్స్ తో ఒక ప్లేట్ యాడ్ చేద్దాం. ఓకే, ఒక ప్లేట్ తోటి యాడ్ చేసి ఒక వర్కౌట్ చేద్దాం. దాన్ని ప్లేట్ క్లీన్ అండ్ ప్రెస్ అంటారు. అది ఎట్లా చేయాలో నేను చూపిస్తా. జస్ట్ 1 షోల్డర్ అప్, డౌన్, షోల్డర్ అప్, డౌన్, షోల్డర్ అప్. సో చాలా మంది ఈ వర్కౌట్ చేసినప్పుడు ఏంటంటే కరెక్ట్ గా చేయకపోతే బ్యాక్ మీద ప్రెషర్ పడుతుంది. ఆ బ్యాక్ మీద ఎందుకు ప్రెషర్ పడుతుంది అంటే మనం ఏం చేస్తాం చేసినప్పుడు ఎప్పుడు కూడా ఇట్లా పొజిషన్ ఇట్లా పెట్టాలి. చాలా మంది ఏం చేస్తారు ఇలా రౌండ్ బ్యాక్, ఆ రౌండ్ బ్యాక్ తో దిగడం వల్ల లోవర్ బ్యాక్ మీద ప్రెషర్ పడుతుంది. సో అట్లా రౌండ్ బ్యాక్ మీద తీయద్దు. కరెక్ట్ గా చూడండి వర్కౌట్ ఎట్లా చేయాలో కరెక్ట్ గా చూడండి. రైట్, కమాన్. 1, వెరీ గుడ్. 2, 3, 4, 5. వెరీ. సో ఇంతే సింపుల్, ఇంకేం లేదు. ఇది చేయండి, ఇది ఒకటి యాడ్ చేసుకోండి. సో మీరు అన్ని ఏం చేస్తారంటే ప్రతి వర్కౌట్ కూడా పుషప్స్ అయితే 10 into 4 సెట్స్ చేయండి. టవల్ లేయింగ్ టవల్ రోయింగ్ అయితే అది కూడా 10 into 4 సెట్స్ చేయండి. అండ్ అట్లానే ఇప్పుడు చూపించిన క్లీన్ అండ్ ప్రెస్ కూడా 10 into 4 సెట్స్ చేయండి. అండ్ అట్లానే బాడీ వెయిట్ స్క్వాట్స్ కూడా 15 into 4 సెట్స్ చేయండి, సరిపోతుంది. థర్డ్ డేలో మీరు చేయాల్సింది ఏంటంటే క్లియర్గా చెప్తున్నాను వినండి. ఫస్ట్ వార్మప్ చేయాలి. నిన్న డే 2లో చెప్పిన వార్మప్ చేయాలి. దాని తర్వాత ఈ వర్కౌట్స్ అన్ని, నేను ఇప్పుడు చూపించిన వర్కౌట్స్ అన్ని చేయండి, సరిపోతుంది. సో గాయస్, ఇది ఎవరైనా సరే, నువ్వు జిమ్కి వెళ్ళినా సరే, హోమ్లో ఉన్నా సరే, ఎవరైనా సరే ఈజీగా చేయొచ్చు దీన్ని. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మందికి ఇట్లా వర్కౌట్ చేయాలంటే చాలా భయం అనమాట. ఎట్లా అంటే మన వల్ల ఏమవుతుంది, మన వల్ల కాదు అని అనుకుంటారు. నువ్వు స్టార్ట్ చేయనంత వరకు ఏదైనా కష్టం, స్టార్ట్ చేస్తే అన్నీ ఈజీ. ఇప్పుడు నేను చూపించాను కదా ఎంత వివరంగా చేయొచ్చో. సో ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా నువ్వు చేయకపోతే అది నీ తప్పు. ఎవరైతే జాబ్ లైఫ్ని, ఫ్యామిలీ లైఫ్ని, వాళ్ళ పర్సనల్ లైఫ్ని, కిడ్స్ లైఫ్ని వీళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటారో ఉమెన్కి ఇంకా బాగా యూజ్ అవుతాయి. మీరు ఇంట్లో ఉండే ఇది చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. నా లొకేషన్ జిమ్ అయి ఉండొచ్చు, బట్ హోమ్లో కూడా మీరు ఈజీగా యాక్సెస్ ఉండేది ఇది చేసుకోండి. జస్ట్ మీకు కావాల్సింది ఏంటి అంటే ఒక మ్యాట్ కావాలి, ఒక టవల్ కావాలి, ఒక ప్లేట్ కావాలి, అంతే, ఇంకేం లేదు. సెకండ్ డే నుంచి మనం వార్మప్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ అయితే ఎవరైతే ఆ సెకండ్ డే వీడియో చూడలేదో మన ఛానల్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, వెళ్ళి సెకండ్ డే వీడియో చూడండి. మొత్తం వార్మప్స్ ఎట్లా చేయాలో మొత్తం వివరంగా చెప్పాం. ఆ వార్మప్స్ చేసిన తర్వాత దానికి ఒక 10 to 15 minutes పడుతుంది. అది అయిన తర్వాత ఈ బాడీ వెయిట్ వర్కౌట్స్ చేయండి. డే 3కి ఇది. ఇంకా రేపటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. దాంట్లో ఇన్స్టాగ్రామ్లో గ్లిమ్స్ వస్తూనే ఉంటుంది. అండ్ యూట్యూబ్లో అక్కడ చెప్పింది ఇక్కడ వివరంగా ఎట్లా చేయాలో ఇక్కడ కూడా చెప్తాను. ఓకే, అంతే. సో అండ్ మీ నుంచి నాకు సపోర్ట్ ఏం కావాలని అంటే, సో ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ 15K ఫాలోవర్స్ కంప్లీట్ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. ప్లీజ్ అట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినా సరే, మా వీడియోస్ నచ్చినా సరే, మా ఐడియాలజీ నచ్చినా సరే, ఇది మీకు యూజ్ అయితే ప్లీజ్ డూ ఫాలో. అక్కడ ఫాలో అయ్యి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మందికి డౌట్స్ రైజ్ అయితే ఆ డౌట్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాకు పింక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో, లేదంటే ఇక్కడ కూడా కామెంట్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్లో కూడా కామెంట్ చేయొచ్చు. కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నారో మెయిన్లీ వాళ్ళందరూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చాలా మంది అడుగుతున్నారు నన్ను, నేను ఫస్ట్ వీడియోలో చెప్తున్నా, నేను ఉండేది లింగంపల్లి ట్రాన్స్ఫార్మ్ టుగెదర్ జిమ్. అంటే లింగంపల్లి ఫస్ట్ ప్లాట్ఫామ్ రోడ్, స్కాంటామ్ ఏరియా స్కూల్ ఉంటుంది లింగంపల్లిలో, దాని పక్కనే ఉంటుంది మన జిమ్. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే నియర్ బై వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి. ప్లీజ్ డూ కమ్. అండ్ మన జిమ్లో 1 day ఫ్రీ ట్రయల్ కూడా ఉంది. వచ్చి ఫ్రీ ట్రయల్ చూసిన తర్వాతే ఇక్కడ నేనే ఇస్తా ట్రైనింగ్. ఐఎమ్ ద హెడ్ కోచ్ హియర్. సో నేనే ఇస్తా ట్రైనింగ్. సో మీరు వచ్చి ఒక్కసారి ట్రయల్ చూస్తే మీకే అర్థమవుతుంది.
గుర్తుంది కదా? ఇన్స్టాకి వెళ్ళి ఫాలో, ఇక్కడ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.